పీనట్ బుల్లెట్స్ ఎట్లాగో చూద్దాము. పీనట్స్ ఏంటంటే ఒక పావు గ్లాస్ తీసుకున్నాను. అవి బాగా మంచిగా ఎర్రగా వేయించేసేసి పైన స్కిన్ పీల్ చేసేయాలండి. నెక్స్ట్ ఏంటంటే అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం తీసుకుని ఇవి కూడా కొంచెం అంటే కలర్ మారకుండా వేయించాలన్నమాట. కలర్ మార్చనివ్వద్దు. తర్వాత పీనట్ పైన తొక్క తీసేసి ఇందులో ఒకసారి వేసేసి తీసేయాలన్నమాట. ఇవి ఏంటంటే బ్లెండర్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా వద్దు. ఇందులో కొబ్బరి కూడా వేసుకుంటాం అనమాట. కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మగాను. ఇదేంటంటే ఫాస్టింగ్కి బాగుంటుందండి. ఏకాదశి ఉపవాసం అది అంటే పాలు తిన్న వాళ్ళకైతే ఇదేమీ ఉపయోగం లేదు, కానీ మామూలుగా ఏదైనా తిని పిండి అది తిని ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. కొబ్బరి అదంతా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసాను, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం ముక్కలు చాలా బాగున్నాయి టేస్ట్. ఇవేంటంటే మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి. రౌండ్గా కావాలంటే రౌండ్, నేను ఇలా బుల్లెట్ షేప్లో చేశాను అనమాట. ఇవి స్టీమ్ మీద ఉడికించేసేసుకుని పెనం మీద ఏంటంటే మనం కొంచెం ఆయిల్ వేసేసి, జీలకర్ర ఒక్కటేనండి. ఇదేంటంటే ఫాస్టింగ్కి సంబంధించి చెప్తున్నాను కాబట్టి జీలకర్ర ఒక్కటే చెప్పాను. కావాలంటే ఆవాలు, నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర కూడా వేసాను కొంచెం. టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే టమాటా కెచప్ వేసి ఇవ్వండి, అది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి బుల్లెట్స్.